ఎస్ చలో వరంగల్ చలో ఎలకతుర్తి ఎక్కడ చూసినా కూడా ఇదే ఇద్దరు ముగ్గురు కలిసినా కూడా ఎలకతుర్తికి వెళ్దామనేటువంటి చర్చ సాగుతోంది. ఇప్పటికే దారులన్నీ కూడా ఎలకతుర్తి వైపే ఉన్నాయి. మొత్తం గులాబీ మయంగా గులాబీ వనంగా మారినటువంటి పరిస్థితి. పల్లె పట్టణం తేడా లేకుండా కేసీఆర్ సభ కోసం కేసీఆర్ ఆ సభలో ఏం మాట్లాడుతున్నటువంటి ఒక ఆసక్తిగా అందరూ కూడా ఎలకతుర్తి వైపు సమరోత్సాహంతో ముందుకు కదులుతున్నారు. కొద్దిసేపట్లో తెలంగాణ భవన్లో గులాబీ జెండా ఎగరవేస్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ జెండాను ఆవిష్కరించి అక్కడి నుంచి ర్యాలీగా ఎలకతుర్తికి భారీ ర్యాలీగా పయనం కాబోతున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల నుంచి కూడా గులాబీ జెండా ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి బహిరంగ సభకు వెళ్తున్నారు. తెలంగాణ భవన్లో మా ప్రతినిధి యాసర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చినప్పుడు యాసర్ లైవ్ మనం తీసుకుందాం. ఎస్ వేణుగోపాలరావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎట్లా తరలి వస్తున్నారు? సో ఇప్పటికే సభా ప్రాంగణంలో కూడా మీరు ఉన్నట్టున్నారు ఆల్రెడీ. సో ఎట్లా మీకు ఎటువంటి రిపోర్ట్ ఉంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ సభ కోసం ఎట్లా తరలి వస్తూ ఉన్నారు? రాజేష్, నాట్ ఓన్లీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసమని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన దినం అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ రాష్ట్రం తప్పకుండా ఆవశ్యకత ఉండాలి. తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణ ప్రజలకు అన్ని విధాలు దక్తాయి అనే నేపథ్యంలోనే కేసీఆర్ ఆనాడు అన్ని పదవులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయడమే కాదు, అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించిన తర్వాత కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్లో ఏర్పాటు చేసిన సింహగర్జన సభ దేశం యావత్తు కూడా నివ్వరబోయినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుకున్న స్పెషాలిటీ అది. తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా ఏర్పడిన పార్టీ ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్ర సమితి. నాడు మడమ తిప్పని పోరాటం చేయడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే 24 సంవత్సరాలు వెళ్ళి 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ సంఘటన నేపథ్యంలోనే రజతోత్సవ సభను పెద్ద ఎత్తున నిర్వహించాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రాజేష్, తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకత ఏంటి? కేసీఆర్ ప్రతి ఇచ్చిన పిలుపు కూడా తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా కలిగినటువంటి క్షణాలు, ఆనాటి జ్ఞాపకాలు ఈ రోజు కూడా గుర్తు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక మిలియన్ మార్చ్, ఒక సాగరహారం, సకల జనుల సమ్మె అంటే కేసీఆర్ ఒక పిలిపిస్తే ఉద్యోగస్తులు కూడా పెన్ డౌన్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సింగరేణి కార్మికులు ఏనాడు కూడా ఉద్యోగాలకు పోకుండా ఉన్న నేపథ్యం ఉంది. కానీ కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో సింగరేణి కార్మికులు కూడా పెద్ద ఎత్తున కదిలిన నేపథ్యం మనం ఆనాడు చూడొచ్చు రాజేష్. అంటే ఆనాటి తీపి జ్ఞాపకాలు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే తెలంగాణ రాష్ట్ర సమితి తీసుకొచ్చినట్టే తెలంగాణ రాష్ట్రమే దానికి ప్రత్యక్ష నిదర్శనం. అందుకే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఈ నేపథ్యం ఒకైతే కేసీఆర్ ఈరోజు ఎలకతుర్తి సభకు వస్తున్న నేపథ్యం ఒకైతే ఉమ్మడి తెలంగాణ అంటే కరీంనగర్ జిల్లాను చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామాన నగరాలు, పట్టణాలన్నీ కూడా చలో ఎలకతుర్తి అనే ఒక నినాదంతో వస్తున్నట్టు నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా గులాబీమయమైనటువంటి గ్రామాలు, పట్టణాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవరికి వీలైన రీతిలో వాళ్ళు అంటే బండ్లు కావచ్చు, అంటే బైకులు కావచ్చు, బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా మరి ఇంతమంది అంటే 10 లక్షల పైగా కూడా వస్తారని చెప్పి అంచనా వేసిన నేపథ్యం. ఒకవేళ అంతకన్నా ఎక్కువ వచ్చినా కూడా ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసిన ఘనత కూడా ఇక్కడ మనకు చూడొచ్చు రాజేష్. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఇటు అంబులెన్స్కి సంబంధించినట్టు ఏదైనా ప్రమాదాలు జరిగినా ప్రాబ్లం లేదు. ఇంకోవైపు మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ళ ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎండాకాలం నేపథ్యంలో కూడా డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి నేపథ్యంలో వారికి కూడా ఎక్కడ ఏ ఆటంకం కలగకుండా వారికి మెడికల్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు పార్కింగ్ సౌకర్యం మనకు కనిపిస్తుంది. 360 డిగ్రీస్లో పార్కింగ్ సౌకర్యం. అంటే యాక్చువల్ అయితే ఏకంగా కానీ ఇలాంటి పెద్ద సభలు జరిగాయి. ఈ సభలు నిర్వహించడంలో టీఆర్ఎస్ పార్టీని మించిన పార్టీ అయితే మనకి ఇప్పటివరకు కనిపించదు రాజేష్. ఎందుకంటే ఒక సభ ఏర్పాటు చేయడమే కాదు, పక్కనే పార్కింగ్ సౌకర్యం అంటే 100 ఎకరాల్లో పార్కింగ్. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ముఖ్యంగా వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి వరంగల్, కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి కరీంనగర్, సిద్దిపేట నుంచి వస్తే సిద్దిపేట, అంటే ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా ఎవరికి ఏ ఆటంకం ఉన్నా సూచిక బోర్డులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాజేష్. ముఖ్యంగా కేసీఆర్ అంటేనే ఒక శక్తి. తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పోరాటం చేసినటువంటి నేపథ్యం ఒకైతే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగే రజతోత్సవ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాదు తెలంగాణ యావత్తు కూడా కలుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు రాజేష్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు.